హాయ్, ఐఎమ్ డాక్టర్ శైలజ ఏకాంబరం, షీసేఫ్ బ్రెస్ట్ అండ్ పైల్స్ క్లినిక్, నెల్లూరు. ఈ రోజు నా ఓపికి ఒక పేషెంట్ బ్లడ్ ఇన్ స్టూల్స్ తో వచ్చారు. తను చెప్పడం, మేడం నాకు గత 6-7 నెలలుగా పైల్స్ తో నేను బాధపడుతున్నాను, ఈ రోజు నేను ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పారు. సో నేను పెర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తే గ్రోత్ అనేది పాల్పెట్ అయింది. తను చెప్పిన హిస్టరీ ఏంటంటే బ్లడ్ పడుతుంది, మ్యూకస్ డిశ్చార్జ్ అంటే తెల్ల బట్టలాగా అవుతుంది మేడం మోషన్ ఏరియాలో నుంచి. మోషన్ అప్పుడప్పుడు ద్వారం నుంచి సన్నగా వస్తుంది, మోషన్ ద్వారం నుంచి సన్నగా రావడం మొదలు పెట్టింది. నాకు అసలు నొప్పే లేదు మేడం, అందుకే నేను ఎప్పుడో ఒకసారి బ్లడ్ పడుతుందని నిర్లక్ష్యం చేశాను అని చెప్పారు. ఇంకా మనం క్వశ్చన్స్ అడిగితే ఈ మధ్య కాలంలో నీరసం ఎక్కువ అవుతుంది, ఇవన్నీ చెప్పారు. సో మళ్ళీ అటెండర్స్ చెప్పి ఐఎమ్ సస్పెక్టింగ్ ఇది క్యాన్సర్ సిఏ రెక్టమ్ అని సస్పెక్ట్ చేస్తున్నాను, సో ఇమీడియట్ గా మనం కొలనోస్కోపీ బయాప్సీ చేయాలి అని చెప్పాను. సో ఆమె అయినా కూడా కొలనోస్కోపీ బయాప్సీకి ఇంకా రిలక్టెంట్ గా ఉందన్నమాట. ఎందుకు ఏదైనా డాక్టర్ ఒకటి మీకు ఏదైనా సజెస్ట్ చేస్తే నెగ్లెక్ట్ చేయకండి. ఈ కొలనోస్కోపీ బయాప్సీ చేసుకుంటేనే మనకు నిర్ధారణ అయ్యి ట్రీట్మెంట్ మొదలు పెట్టగలం. అప్పటికే మనకి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంటుంది. ప్లస్ మన దగ్గరికి సిఏ రెక్టమ్ డయాగ్నోస్ అయ్యేసరికి 90% వరకు స్టేజ్ 3లోనే డయాగ్నోస్ అవుతుంది. సో ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేసుకుంటే మనం దీని ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీ అవుతుంది.